Hello dear aspirants, welcome to our YouTube channel. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ సెషన్ లో ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ డిస్కస్ చేద్దాం. కంటిన్యూ ఆ కాంతి చాప్టర్ సంబంధించిన రెండు ఎపిసోడ్స్ అనేది కావడం జరిగింది. సో దాంట్లో ఇంకో పార్ట్ లో కొన్ని క్వశ్చన్స్ మిగిలినాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. దాదాపు 13th వీడియో అనుకుంటా ఈ మధ్య కాలంలో చేసిన ప్రీవియస్ బిట్లు, ప్రాక్టీస్ బిట్లు, వాటన్నింటిని కూడా నేను ఒక ప్లేలిస్ట్ లో పెడతానండి. ఆ ప్లేలిస్ట్ కు సంబంధించిన లింక్ ను కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతా. దాంతో అన్ని వీడియోస్ చూసే ప్రయత్నం అయితే చేయండి. అన్ని రకాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఇవి ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతాయండి. అట్లాగే యూటర్న్ ది లెర్నింగ్ యాప్లో మన ఫుల్ కోర్సెస్, టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉన్నాయండి. ఒక్కసారి ఆ యాప్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాంతో డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోండి. సో ఈరోజు నా ఫస్ట్ క్వశ్చన్, షేవింగ్ అద్దాలుగా ఏ దర్పణాలను వాడతారు? కుంభాకార, పుటాకార, సమతల, పరావలయ. సో ఇక్కడ డైరెక్ట్గా నేను ఆన్సర్ చెప్పి దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. పుటాకార దర్పణాన్ని షేవింగ్ అద్దాలుగా వాడతారు. ఎందుకు పుటాకారాన్ని వాడతాం, ఎందుకు కుంభాకారాన్ని వాడడం, ఎందుకు సమతలను వాడడం, ఎందుకు పరావలయాన్ని వాడము అంటే, పుటాకార దర్పణాన్ని వాడడం వల్ల పీకి ఎఫ్కి మధ్యలో ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇట్స్ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది పుటాకార దర్పణం అనుకుంటే ఇది పి అండి, ఇది ఎఫ్ అండి. పీకి ఎఫ్కి మధ్యలో వస్తువు ఉంటే దర్పణం లోపల ప్రతిబింబం ఏర్పడుతుంది, అది పెద్దగా ఏర్పడుతుంది, నిటారుగా ఏర్పడుతుంది. నిటారు ప్రతిబింబం, పెద్ద ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఎందుకోసం అంటే నీకు షేవింగ్ చేసేటప్పుడు నీ యొక్క తల అనేది ఈ ఏరియా అనేది ఉన్నదానికంటే కొంచెం పెద్దగా కనబడాలి, క్లియర్గా కనబడాలి. కావున నీ పొజిషన్ ఎక్కడ ఉంటుందంటే దర్పణానికి పీకి ఎఫ్కి మధ్యలో ఉండడం వల్ల నీ ప్రతిబింబం దర్పణంలోనే ఏర్పడుతుంది. ఈ దర్పణంలో ఏర్పడడం వల్ల ఇది పెద్దగా స్పష్టంగా కనబడుతుంది. అందుకోసం దీన్ని ఉపయోగిస్తామండి. మరి కుంభాకారం ఉపయోగిస్తే ఏమవుతుంది? ఇదే వస్తువు దర్పణంలోనే ఏర్పడుతుంది, కానీ చిన్నగా ఏర్పడుతుంది. ఇక్కడ ఉన్న ఏరియా అనేది, ఫేస్ ఏరియా అనేది ఉన్నదానికంటే చిన్నగా ఏర్పడితే అక్కడ క్లారిటీ అనేది ఉండదు. అందువల్ల దీన్ని యూజ్ చేయము. సమతల యూజ్ చేస్తే ఎంత సైజులో ఉంటుందో అంతేగా ఏర్పడుతుంది, ఎక్కువ పెద్దగా ఏర్పడదు, చిన్నగా ఏర్పడదు. కావున దీన్ని కూడా యూజ్ చేయము. సమతల వల్ల ఎగ్జాక్ట్లీ ప్రాపర్టీస్ అనేవి నిటారు ప్రతిబింబం కానీ, ఇట్లా మిథ్యా ప్రతిబింబం కానీ, పెద్ద ప్రతిబింబం కానీ ఏర్పడే అవకాశాలు అనేవి ఉండవు. కేవలం పుటాకార దర్పణంతో అవకాశాలు ఉంటాయి. కావున సో మనము షేవింగ్ అద్దాలుగా పుటాకార దర్పణాలను ఉపయోగిస్తున్నాం. దెన్ నెక్స్ట్, కారు హెడ్లైట్లలో వాడు దర్పణ రకం. సేమ్ మళ్ళీ ఇవే 4 ఆప్షన్లు ఇక్కడ రిపీట్ చేసిండు. కారు హెడ్లైట్లలో కూడా దేన్ని వాడతామంటే పుటాకార దర్పణాన్ని వాడతాం. ఎందుకు పుటాకార దర్పణాన్ని వాడతామంటే వాస్తవానికి కారు హెడ్లైట్ లోపల బల్బు యొక్క పొజిషన్ అనేది ఫోకస్ దగ్గర ఉంటుందండి. ఎక్కడ ఉంటుంది? ఫోకస్ దగ్గర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పుటాకార దర్పణం అయితే ఇది పి అండి, ఇది ఎఫ్ అండి. ఇక్కడ బల్బ్ అనేది ఉంటుంది. దీని నుంచి వెళ్ళిన కాంతి కిరణాలు అనేవి ఏ విధంగా వెళ్తాయి? పరావర్తనం చెందినాక సమాంతరంగా రావడం జరుగుతుంది, ప్యారలాల్గా రావడం జరుగుతుంది. ఈ ప్యారలాల్గా రావడం వల్ల ఏమైపోతుంది? ఎక్కువ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అనేది, బ్రైట్ లైట్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. రోడ్డు పైన ఈ బ్రైట్ లైట్ అనేది ఎక్కువ ఫోకస్తో కొట్టడం వల్ల మనకు ఆ చీకటి అనేది మాయమైపోయి ఎదుటుగా ఉన్న వస్తువులు కానీ, రోడ్డు కానీ క్లియర్గా కనబడే అవకాశం అనేది ఉంటుంది. అదే ఒకవేళ కుంభాకార, సమతల, పరావలయ దర్పణాలను ఇట్లాగైనా ఉపయోగిస్తే బల్బు యొక్క పొజిషన్ ఫోకస్ దగ్గర ఉంటే అక్కడ నుంచి వెళ్ళిన కాంతి కిరణాలు అనేవి పరావర్తనం చెందిన తర్వాత సమాంతరంగా వచ్చే అవకాశం ఉండదు. దానివల్ల బ్రైట్ లైట్ అనేది రోడ్డు మీద పడడానికి ఛాన్స్ ఉండదు. అవతల ఉన్న వస్తువు కానీ, రోడ్డు కానీ క్లియర్గా కనబడే పొజిషన్ అనేది ఉండదు. దానివల్ల కారు హెడ్లైట్లలో కూడా మనం దేన్ని వాడుతున్నాం? పుటాకార దర్పణాన్ని వాడుతున్నాం. లైట్ యొక్క పొజిషన్ ఫోకస్ దగ్గర ఉంటుంది. పరావర్తనం చెందిన తర్వాత కాంతి కిరణాలు సమాంతరంగా వెళ్ళడం వల్ల బ్రైట్ లైట్ అనేది వస్తుంది. అది రీజన్. సో ఆన్సర్ అనేది ఏ అండి. సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం అన్ని దూరాలను ఎక్కడి నుంచి కొలవాలి? అన్ని దూరాలను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పుటాకార దర్పణం అనుకుందాం. పుటాకార తీసుకున్న, కుంభాకార తీసుకున్న, సంజ్ఞా సాంప్రదాయ ప్రకారం అన్ని దూరాలను పి నుంచే కొలవాలి. పి అంటే ఏంటి? దర్పణ ధ్రువం నుంచి కొలవాలి. దర్పణ ధ్రువం నుంచే కొలవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, కాంతి కిరణాలు వెళ్ళే డైరెక్షన్లో కొలుస్తే, కాంతి కిరణాలు వెళ్ళే డైరెక్షన్లో కొలిస్తే దాన్ని పాజిటివ్గా తీసుకుంటాం. కాంతి కిరణాలకు వ్యతిరేకంగా కొలిస్తే దాన్ని నెగిటివ్గా తీసుకుంటున్నాం.
కాంతి కిరణాలు ఇట్లా వెళ్తే మెజర్మెంట్ ఇట్లానే ఉంటే దాన్ని పాజిటివ్ తీసుకోవాలి. కాంతి కిరణాలు ఇట్లా వెళ్తే మెజర్మెంట్ ఇట్లా వెళ్తే అపోజిట్గా వెళ్తే దాన్ని నెగిటివ్గా తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ప్రధాన అక్షం పైన ప్రతిబింబం కానీ వస్తువు కానీ ఉంటే దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి, లేదా కిందికి ఉంటే దాన్ని నెగిటివ్గా తీసుకోవాలి. ఇవి 3 సంజ్ఞా సాంప్రదాయాలండి. ప్రతిదీ కూడా పీ నుంచే కొలవాలి. కాంతి పడే డైరెక్షన్లో కొలిస్తే పాజిటివ్, అపోజిట్లో కొలిస్తే నెగిటివ్, ప్రధాన అక్షం మీద ప్రతిబింబం వస్తువు ఉంటే పాజిటివ్, కింద ఉంటే నెగిటివ్గా తీసుకోవాలి. సో ఆన్సర్ ఏంటండి, దర్పణ ధ్రువం ఏగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. 20 క్వశ్చన్, వస్తువు ఎత్తు బై ప్రతిబింబం ఎత్తు. వాస్తవానికి ఇక్కడ ప్రింట్లో మిస్టేక్ పడ్డది. ప్రతిబింబం ఎత్తు బై వస్తువు ఎత్తుబడాలి. ఎం దట్ ఈజ్ ఈక్వల్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఎస్, ప్రతిబింబం ఎత్తు బై వస్తువు ఎత్తు అనేది పడాలి. దానికి ఈజ్ ఈక్వల్ టు ఎం. ఎం అంటే మ్యాగ్నిఫికేషన్, మ్యాగ్నిఫికేషన్ అంటే వృద్ధీకరణ. సో ఇక్కడ ఆప్షన్ ఏముంది, ప్రతిబింబ పరిమాణం తప్పు, వస్తువు పరిమాణం తప్పు, వృద్ధీకరణ రైట్, ప్రతిబింబం నిష్పత్తి కూడా తప్పు. సో ఆన్సర్ ఏంది బి. దెన్ షాపింగ్ మాల్స్లో సెక్యూరిటీ పర్పస్ కొరకు వాడు దర్పణాలు ఏవి? ఎస్, షాపింగ్ మాల్స్లో సెక్యూరిటీ పర్పస్ కోసం వాడు దర్పణాలు కుంభాకార దర్పణాలు. ఎందుకు కుంభాకార దర్పణాలు వాడతాం? పుటాకార, సమతల, పరావలయ ఎందుకు వాడమంటే కుంభాకార దర్పణం, ఫర్ ఎగ్జాంపుల్ కుంభాకార దర్పణానికి కోటింగ్ అనేది ఇటువైపు ఉంటుంది. ఎస్, ఇట్లా బెండ్ అయి ఉంటుంది. పుటాకారం ఇట్లా ఉంటే కుంభాకారం ఇట్లా ఉంటుంది. ఎస్, ఇక్కడ పుటాకారానికి కోటింగ్ అనేది బయట వైపు ఉంటే కుంభాకారానికి లోపలి వైపు ఉంటుంది. పుటాకారానికి లోపలి వైపు పరావర్తన తలం ఉంటే కుంభాకారానికి బయట వైపు పరావర్తన తలం ఉంటుంది. ఇది బయట వైపు పరావర్తన తలం ఉండడం వల్ల కాంతి కిరణాలను ఏం చేస్తుంది, వికేంద్రీకరిస్తుంది. దూరం నుంచి పడే కాంతి కిరణాలు అన్నింటిని కూడా వికేంద్రీకరిస్తుంది. కావున షాపింగ్ మాల్స్లో సెక్యూరిటీ కొరకు యూజ్ చేయడం వల్ల కార్నర్ పొజిషన్లో ఉన్న వస్తువులను కానీ వ్యక్తులను కానీ చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. దూరంగా ఉన్న వస్తువులను కానీ వ్యక్తులను కానీ చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. మూలల పొంటి ఉన్న వాళ్ళను కానీ దూరంగా ఉన్న వాళ్ళను కానీ చూస్తే ఎస్, పెద్దవాళ్ళు చిన్నగా స్పష్టంగా నిఠారు ప్రతిబింబం ఏర్పడడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమైనా తీస్తున్నారా లేదా అనేది ఎగ్జాక్ట్లీగా కనబడుతుంది. దానివల్ల సెక్యూరిటీ పర్పస్లో కుంభాకార దర్పణాలనే ఉపయోగిస్తున్నారు. ఏరియాను ఎక్కువగా కవర్ చేస్తుంది. అదే పుటాకార, సమతల దర్పణాలను అమరిస్తే ఏరియాను ఎక్కువగా కవర్ చేయదు. మళ్ళీ ప్రతిబింబాలు అనేవి అంత స్పష్టంగా దూరంగా ఉన్నవి కనబడడానికి అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఈ సమతల మరియు పుటాకార దర్పణాలను వాడడం లేదండి. షాపింగ్ మాల్స్లో సెక్యూరిటీ కోసం వేటిని వాడుతున్నాం, కుంభాకార దర్పణాలను వాడుతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, దర్పణ వృద్ధీకరణము విలువ +2 అయిన ప్రతిబింబం డాష్గా ఉండును. అంటే మ్యాగ్నిఫికేషన్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. దీని వాల్యూ 2 అయితే ప్రతిబింబం ఎట్లా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 కావాలంటే ఇక్కడ హైట్ 4 అనుకుందాం, ఆబ్జెక్ట్ హైట్ 2 అనుకుందాం, ప్రతిబింబం ఎత్తు 4 సెంటీమీటర్లు అనుకుందాం, వస్తువు ఎత్తు 2 సెంటీమీటర్లు అనుకుందాం. 2 ఒకట్ల 2 రెంట్ల. కావున ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది, 2 అనేది వచ్చింది. అంటే 4/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 మ్యాగ్నిఫికేషన్. అంటే ఇది వస్తువు ఎత్తు, ఇది ప్రతిబింబం ఎత్తు. వస్తువు ఎత్తుకు ప్రతిబింబం ఎత్తు 2 ఇంతలు ఉంటుంది. ఎట్లుంటుంది, 2 ఇంతలు ఉంటుంది. 2 ఇంతలు ఉంది అంటే అది కంపల్సరీగా మిథ్యా ప్రతిబింబం అయి ఉంటుంది, నిఠారు ప్రతిబింబం అయి ఉంటుంది. సో ద ఆన్సర్ అనేది ఏ అండి. చిన్నదైతే కాదు అండి. ప్రతిబింబం ఎందుకోసం 2 ఇంతలు ఉంది. ఏ మరియు బి ఇది కావడానికి పాసిబిలిటీ లేదు. తలక్రిందులు కూడా అయ్యే పాసిబిలిటీ అనేది ఉండదు. కంపల్సరీ మ్యాగ్నిఫికేషన్ వాల్యూ +2 అయినప్పుడు అది పెద్ద ప్రతిబింబమే ఉంటుంది, అది నిఠారు ప్రతిబింబమే ఉంటుంది. దాన్ని మిథ్యా ప్రతిబింబం అంటాం. దర్పణంలో ఏర్పడే ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబమే అంటామండి. ఇవి ఈ సెషన్లో ఉన్న క్వశ్చన్స్ అండి. ఎస్, ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.